హలో గైస్ బాగా వినపడుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం వార్మప్ సెట్ చేస్తున్నాం. పుషప్స్ కూడా చేయలేదు ఎందుకంటే మనకి లెగ్ ఇంజరీ ఉంది. దానివల్ల ఫస్ట్ అయితే వార్మప్ సెట్ చేస్తున్నాను. రెప్ రేంజ్ వచ్చేసి 12 to 15, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, one more, 15. రిలాక్స్. మనకి లెగ్ ఇంజరీ వల్ల పుషప్స్ కూడా చేయట్లేదు, ఎందుకులే రిస్క్ అని అనవసరంగా. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది, హీల్ అయింది. బట్ ఇంకా ఒక 20 days ఆగమంటున్నారు డాక్టర్స్. దానివల్ల మనం పుషప్స్ ఇంకా చేయట్లేదు, ఓన్లీ అప్పర్ బాడీ ఒకటే చేస్తున్నాం. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ సెట్. చాలామంది వాళ్ళ హ్యాండ్స్ని ఇలా 90 degreesలో పెడతారు. మీరు అలా ఎప్పుడు చేయకండి, షోల్డర్ ఇంజరీ అవుద్ది. హ్యాండ్స్ని ఎప్పుడు కొంచెం ఇలా టిల్ట్ చేసి, కొంచెం ఇక్కడి నుంచి 90 degrees ఇలా టిల్ట్ చేసి కొట్టండి. పర్ఫెక్ట్గా మీ చెస్ట్ యాక్టివేట్ అవుద్ది. ప్లస్ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. $14, $15, ఈ మెషిన్ ఫ్లెక్స్ చేసేటప్పుడు వెనక్కి పెట్టేటప్పుడు చేతులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా సడన్గా వదలబాకండి. చిన్నగా ప్లేస్ చేసి ఇది కూడా చిన్నగా ప్లేస్ చేయండి. 1 by 1. ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఏమనుకుంటారో, ఏం గైడెన్స్ అక్కర్లేదు అనుకుంటారో. నేను అట్టే అనుకునేవాడిని, నెగ్లెక్ట్ చేసేవాడిని, ఎవరిని అడిగేవాడిని కానీ. కాకపోతే మనకు తెలియదు ఏంటంటే, మనకన్నా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, మనకన్నా ఎక్స్పీరియన్స్ చాలామంది ఉంటారు. కాబట్టి ఏమైనా తెలియకపోతే కామ్గా అడగండి. ట్రైనర్స్ ఉంటారు జిమ్లో, ఖచ్చితంగా వాళ్ళని అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఒకవేళ డౌట్గా ఉంటే మీకు ఏమన్నా. మీ సొంత ప్రయోగాలు అయితే చేయకండి, ఒకవేళ ఎస్పెషల్లీ మీరు బిగినర్ అయితే. ఈ టైంకి వస్తే మటుకు అసలు ఎనర్జీ ఉండదు. అప్పుడప్పుడు ప్రీ వర్కౌట్ వేస్తుంటా. ఇంకా మరీ దారుణంగా ఉన్నప్పుడు ఒక హాఫ్ స్కూప్ ప్రీ వర్కౌట్ వాడతా. అసలు నేను ప్రీ వర్కౌట్స్ వాడను బేసిక్గా, కానీ ఒక్కోసారి ఎనర్జీ సరిపోనప్పుడు వాడాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ గో. చెస్ట్కి నేను ఎక్కువ వేరియేషన్స్ చేయను. ఎందుకు చేయను చెప్తా. మన ప్రీవియస్ ఫాలోవర్స్కి అయితే తెలుసు ఎందుకు వేరియేషన్స్ చేయను ఎక్కువ. ఓకే, కొత్త వాళ్ళు ఉంటే ముందు బ్లాగ్స్లో చెప్తాను. సడన్గా ఏందిరా అంతా బాగుంది, వాయిస్ వస్తుంది, సడన్గా వాయిస్ కట్ అయిపోయింది అనుకున్నాం. కానీ మైక్ ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. తర్వాత ఇంకా మనకి చెస్ట్ వర్కౌట్ ఈరోజు కాస్త స్ట్రక్స్, కాస్త రేట్ డెల్స్ ఉన్నాయి. అవి కాస్త ఫినిష్ చేసేసుకొని ఇప్పుడు నేను స్ట్రక్ చేసేసాను అనమాట. ఇంకా మనం వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళేసరికి మనకు ఒక షాక్ అనమాట. విచిత్రంగా మా నాన్న వంట చేస్తున్నాడు ఈరోజు, చికెన్ రెసిపీ. అసలు టెంప్టింగ్ ఉంది, కానీ మనం డైట్లో ఉన్నాం కదా, ఓ 2 ముద్దలు టేస్ట్ చేసాం అంతే. ఓకే గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి ఎవరు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే కింద పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అవ్వండి. కీప్ లవింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.